హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో మనం సంవత్సరానికి ఒక్కసారి జరగబోయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవాన్ని అయితే చూడబోతున్నాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ 10 రోజులు చాలా ఘనంగా అయితే జరుగుతాయండి. ఈ 2026లో వైశాఖ శుక్ల త్రయోదశి నుంచి వైశాఖ శుక్ల సప్తమి వరకు జరుగుతాయండి. ఈ 10 రోజులు తిరునాళ్లలో స్వామివారు మనకు వివిధ వాహనం మీద దర్శనమిస్తాడండి. ఇప్పుడు మనం స్వామివారిని గరుడ వాహనం మీద అయితే చూస్తున్నాము. గరుడ వాహనం తర్వాత స్వామివారు మనకు గజవాహనం మీద అయితే దర్శనమిస్తారు. ఆ మరుసటి రోజున రథోత్సవం అయితే ఉంటుంది. నియర్లీ 8 సంవత్సరాల తర్వాత ఈ తిరునాళ జరుగుతుందండి. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ తిరునాళ్లను పోస్ట్ పోన్ చేస్తూ 8 సంవత్సరాల తర్వాత జరపడం జరిగింది. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రథోత్సవాన్ని కళ్ళకు కట్టినట్టుగా మీకు చూపిస్తానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ కొలిమిగుండ్లలో రథోత్సవం చాలా స్పెషల్ అండి. రథాన్ని మాత్రం చాలా అందంగా అలంకరించారు. చూడటానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు. రథయాత్ర ప్రారంభించే ముందు హోమం జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి విగ్రహము. ఈ విగ్రహాలనే రథం మీద ఊరేగిస్తారు. ఆ స్వామివారిని నాతో పాటు మీరు కూడా దర్శించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించిన దృశ్యాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించారండి. నంద్యాల జిల్లాలో ప్రకృతి అందాలకు పారిశ్రామిక ప్రగతికి చిరునామా ఈ కొలిమిగుండ్ల. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బెలూమ్ గుహలను తన గర్భంలో దాచుకున్న ఈ నేల సిమెంట్ పరిశ్రమలతో ఆర్థికంగా ఎంతో బలంగా ఉంది. చరిత్ర, ఆధునికత కలగలిసిన ఈ కొలిమిగుండ్లలో రాయలవారి కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చాలా ప్రత్యేకం. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి సుమారు 300 మెట్లు మనం పైకెక్కి రావాల్సి ఉంటుంది. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వారు ఈ దేవాలయాన్ని చాలా మంచిగా బాగు చేశారండి. చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఆపోజిట్ లోనే మనం ఇంకొక దేవాలయం అయితే చూడొచ్చు. ఈ దేవాలయం వచ్చేసి కాలభైరవ స్వామి దేవాలయం అండి. కొన్నేళ్ల క్రితం ఈ దేవాలయం ఇక్కడ లేదు. స్వామివారి విగ్రహం ఒకటే ఉండేది. రీసెంట్ గా ఈ దేవాలయాన్ని కూడా నిర్మించారండి. ఇక ఆలస్యం చేయకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవాన్ని చూడటానికి వెళ్దాం పదండి. రథోత్సవం చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చారు. నేను ఎప్పుడో 5వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చాను ఈ తిరునాళ్ల చూడటానికి. మళ్ళీ ఆ అదృష్టం నాకు ఇప్పుడు దక్కిందండి. స్వామివారి రథయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఆ రథం తిరిగి ఈ ప్రదేశానికే వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఆ రథంకి అలంకరించిన పూలను భక్తులు వారి ఇంటికి తీసుకుని వెళ్తారట. అలా తీసుకుని వెళ్తే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులైన శ్రీ బీసీ జనార్దన రెడ్డి గారి ఆధ్వర్యంలో రథయాత్రను ప్రారంభించారండి.
ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.